నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది ఏంటి? నిజంగానే బీఆర్ఎస్ పోటీ చేయట్లేదా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఇక్కడ ఎంత అగ్రెసివ్గా వెళ్ళిందో లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో మనం చూసాం బీఆర్ఎస్. సో కానీ ఏపీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పోటీ చేయకూడదు అన్నట్లుగా నిర్ణయం తీసుకుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే టీడీపీతో కూడా రాజీకి ట్రై చేస్తోంది, రాజీ చేసుకోబోతోందా అనేటువంటి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ టీడీపీతో రాజీ పడుతోంది అన్నట్టుగా. ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పుడు కామ్ డౌన్ అవుతుందా రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో? ఏమంటారు? బీఆర్ఎస్ చక్కదిద్దుకునే చర్యలు ప్రారంభించింది. చక్కదిద్దుకునేది నమ్మచ్చా కేసీఆర్ ఈ విషయంలో? చక్కదిద్దుకుంటున్నారు. చక్కదిద్దుకోకపోతే మరి మనుగడ కష్టం, బతుకు కష్టం. ఇవాళ ఏంటంటే పార్టీని బతికించుకోవాలి. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఇప్పుడు ప్రతిపక్షం మరి అధికారం లేకుండా మనగలగటం కష్టం. ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఎక్కువ కాలం మనలేవు. మనం చూసాం దేశ చరిత్ర. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలని మింగేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. తిమింగలాలు అవి, ఇవేమో చేపలు, పెద్ద చేపలు. చిన్న చేపను పెద్ద చేప తినడం సహజం. ఇప్పుడేంటి, బీఆర్ఎస్ తనను తాను కాపాడుకోవాలి. ఏ తప్పుల వల్ల అయితే వాళ్ళు అధికారం కోల్పోయారో ఆ తప్పులను చక్కదిద్దుకోవాలి. ఏ తప్పుల వల్ల కేసీఆర్ అధికారం కోల్పోయాడు? చంద్రబాబుతో శత్రుత్వం. దానివల్ల వాళ్ళకి ఏమైనా లాభం జరిగిందా? చంద్రబాబు అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, జైల్లో పెట్టారు. దానిపైన వీళ్ళు చేసిన కామెంట్స్ వికటించాయి. ఏంటి, ఇక్కడేదో ధర్నాలు, ఆందోళనలు, సీమాంధ్రులు చేస్తే వాళ్ళపైన ఉక్కుపాదం మోపి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి మనం చూసాం. ఏది, మెట్రో విత్ సిబిఎన్ అనే కార్యక్రమంలో, లేకపోతే బాలయోగి గచ్చిబౌలి స్టేడియంలో వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఇలా అనేక చోట్ల హైదరాబాదులో మరి చంద్రబాబు అభిమానులంతా కూడా రోడ్లపైకి వస్తే కేటీఆర్ అన్న వ్యాఖ్యలు, హరీష్ రావు అన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్కి చేటుగా మారాయి. గత ఎన్నికల్లో వాళ్ళు పొందిన ఫలితం అదే. అవును. కాబట్టి ఆ తప్పు సరి చేసుకోవటం, ఏది, చంద్రబాబు పట్ల వ్యతిరేకత మనకు నష్టం చేసింది కాబట్టి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? తెలుగుదేశంతో సఖ్యత, చంద్రబాబుతో సఖ్యత. నెక్స్ట్ మరో అంశం, జగన్మోహన్ రెడ్డితో స్నేహం వాళ్ళని ఎలా పతనం చేసింది. ఇది ముఖ్యం. ఏది, దీన్ని మనం రెడ్ లైన్ అండర్లైన్ చేసుకోవాల్సింది. ఓకే. జగన్మోహన్ రెడ్డితో బీఆర్ఎస్కి స్నేహం జగన్కి లాభం చేకూర్చింది, కేసీఆర్కి తీవ్ర నష్టం చేసింది. ఎందుకని? చంద్రబాబు అభిమానులు కంటుపెట్టుకోవటం, తెలుగుదేశం వాళ్ళంతా బీఆర్ఎస్కి యాంటీగా మారడం. అంటే జగన్ వల్ల కేసీఆర్కి లాభం కన్నా కూడా ఎంత నష్టం జరిగిందో మొన్న ఫలితాలే మనం చూసాం. అవును. జగన్మోహన్ రెడ్డికి లాభం ఎలా జరిగింది కేసీఆర్ వల్ల? కేసీఆర్ లేకపోతే లాస్ట్ ఎలక్షన్లో ఆయన గెలిచేవాడు కాదు. చంద్రబాబుని ఓడించటం కోసం కావాల్సిన హార్దిక సామాజిక సహకారం అంతా కేసీఆర్ ఇచ్చాడు జగన్ కని మనం చూసాం. టోటల్గా టైట్ చేయటం హైదరాబాద్లో తెలుగుదేశం నాయకులందరినీ, వైసీపీ వాళ్ళను వదిలేయటం జగన్కి అంతా అనుకూలించిందో మనం 2019 ఎన్నికలు చూసాం. జగన్కి కలిగిన బెనిఫిట్ అది. పాపం జగన్ని చాలా గౌరవంగా చూశారు బీఆర్ఎస్ వాళ్ళు. కాళేశ్వరం దానికి శంకుస్థాపనప్పుడు, భూమి పూజ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. మరి జగన్ లెగ్ మహిమ ఏమో కానీ ఏం జరిగింది? కాళేశ్వరం కుంగింది. ఏది, మేడిగడ్డ పిల్లర్ బెసికింది, అన్నారం బొంగబడింది. అరే నాయన, ఏ లెగ్ అయితే కాళేశ్వరంలో పడిందో ఆ లెగ్ మహిమ అనుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వాళ్ళకి తెచ్చిన ప్రమాదాలు ఇంత ఎక్కువ ఉన్నాయి. దీంతో వాళ్ళు చక్కదిద్దుకునే చర్యలు మా సంగతి మేము చూసుకుంటాం. కాబట్టి జాతీయ పార్టీగా బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది.
మళ్ళా ప్రాంతీయ పార్టీగా మారదాం. ఏది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ వదిలేద్దాం, ముందు తెలంగాణ బాగు చేసుకుందాం అనే ఒక అవగాహనకి వచ్చారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎలా ఉన్నాడు? మొత్తం దేశం మొత్తం చుట్టొచ్చాడు. అవును. వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు, తమిళనాడు వెళ్ళాడు, మహారాష్ట్ర వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరినీ కలిశాడు. ఏదో ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు కొన్నాళ్ళు అసలు టీఆర్ఎస్ పేరే మార్చేసి బీఆర్ఎస్ చేశారు. బీఆర్ఎస్ చేసి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకి గెస్ట్గా ఎవరిని పిలిచారు? దేవేగౌడ కొడుకు కుమారస్వామిని పిలిచారు. కర్ణాటకలో వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు, మళ్ళీ అక్కడ పోటీ చేయలేదు. నెక్స్ట్ మహారాష్ట్రలో పోటీ చేస్తామన్నారు. మహారాష్ట్ర వాళ్ళందరినీ తీసుకొచ్చి నీకు కండువాలు కప్పారు. అదొక ఎపిసోడ్, ఒక షో నడిచింది. ప్రజలకి ఎలా మారింది? తెలంగాణ ఉనికినే వీళ్ళు కోల్పోయారు. భారత రాష్ట్ర సమితిగా పార్టీని చేయటం వల్ల ఈ ఓటమి అని మొన్న కూడా జరిగిన రివ్యూలో అనేక మంది బీఆర్ఎస్ నాయకులు క్వశ్చన్ చేశారు. ఏమంటే మీరు టీఆర్ఎస్ మూసేసి బీఆర్ఎస్ పెట్టడం వల్లే మనం దెబ్బతిన్నాం, వీలైతే మళ్ళీ టీఆర్ఎస్ ప్రారంభించండి. ఓకే. దానికి కేటీఆర్ సమాధానం ఏంటి? ఆలోచిస్తాం, దీనిపైన చర్చిద్దాం, అది కూడా ఒక వాస్తవమే మీరు చెప్పింది అని తీసుకుంటూ మళ్ళీ పేరు మార్చే ప్రపోజల్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఒకవేళ కేటీఆర్ నిజంగానే మళ్ళా బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ అన్నాడు అనుకో, అది మరొక తుగ్లక్ చర్య అవుద్ది. ఓకే. సో అందుకనైనా ఇలా మారబోతున్నారు అని చెప్పేసానైనా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖరరావు ఏపీ కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారనేటువంటి వార్త వినిపిస్తుంది. అంటే తత్వం బోధపడింది తోట చంద్రశేఖర్కి. ఇది బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏపీకి బాధ్యతలు తీసుకుని ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లావాదేవీలు, ఏవో భూములకు సంబంధించిన వివాదాలు, ఈ పరిష్కారం కోసం అది భుజాన వేసుకున్నాడు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా విశాఖపట్నంలో తిరిగాడు, కొంతమంది కమిటీలు ఏర్పాటు చేశారు. అప్పుడు ఎప్పుడు ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో కేసీఆర్ ఓటమితో తత్వం బోధపడింది. ఏంటి? ఈ మునిగే ఓడ బీఆర్ఎస్, వాళ్లే మునిగిపోతే కేసీఆర్ ఫ్యామిలీయే అక్కడ కింద మీద పడుతున్నప్పుడు తోట చంద్రశేఖర్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? చూసుకుంటారు కదా, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. అవును. ఆయన చంద్రశేఖర్ అతనేంటి ప్రజారాజ్యం నుంచి వచ్చారు, చిరంజీవి మనిషి, పోటీ చేశారు. తర్వాత మళ్ళీ వైసీపీలో చేరారు, అక్కడ కొంత మళ్ళీ నిలబడ్డారు. నెక్స్ట్ మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. ఈ బీఆర్ఎస్ ఆయనకేం కలిసి రాలా. అంటే తోట చంద్రశేఖర్ది పెద్ద ట్రాజడీ అనమాట. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా గెలవాలి అని ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ కాస్త నాశనం అవుతూ వచ్చింది. ఈ పరిస్థితులకి ఆయన ఎటు పోవాలని పరిస్థితుల్లో మరి జనసేనలకు వెళ్తారా, లేదు మీరు అన్నట్టు కాంగ్రెస్ వైపు చూస్తారా? తోట చంద్రశేఖర్ మరి జనసేనలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన అలయన్స్ వెళ్తున్నారు కాబట్టి ఇవాళ అక్కడ ఒక ప్రభంజనంగా అది మారుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమి, ఆయన మార్పులు చేర్పులు, ఎమ్మెల్యేలు షఫలింగు అదంతా చూసిన పరిస్థితుల్లో గెలిచే వైపు వెళ్ళడం ఉత్తమం అనుకుంటే తోట చంద్రశేఖర్ జనసేనలో చేరొచ్చు, రేపటి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మనం చూసాం అనేక మంది జనసేనలో కూడా వెళ్తున్నారు. బాలశౌరి కూడా వెళ్ళాడు, అక్కడ ఆయన కూడా ఒక క్యాండిడేట్గా అవుతున్నాడు. అట్లా కాకినాడ నుంచి మరొకళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు రేపొద్దున జనసేనకు ఒక ఎంపీ క్యాండిడేట్గా ఉపయోగపడే అవకాశం ఉంది. చంద్రశేఖర్ వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళారనుకోండి షర్మిల వైపు, అది మళ్ళా ఇంకొక 5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ 10 రోజుల్లో 20 రోజుల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఏమి ఉండవు. ముందు కాంగ్రెస్ బలపడాలి, కాంగ్రెస్ అక్కడ వేళ్ళూనుకోవాలి. ఇప్పుడున్న 2%, 3% ఓటు నుంచి రేపటి ఎన్నికల్లో కనీసం 10% ఓటన్నా తెచ్చుకుంటే నెక్స్ట్ ఎలక్షన్కి కాంగ్రెస్ జగన్ పార్టీని మింగేసి అప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ వైసీపీ ఒకటే, బీ టీమే సంబంధించిన పార్టీలే అని అనుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏమో టీడీపీతో రాజీకి వస్తోంది, రాజీ కోసం ప్రయత్నిస్తోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాలి అని కొంతమంది అంటున్నారు.
మీరేమంటారు? ఏ పార్టీ అయినా ముందు మనగడ సాగాలి. సో దానికోసం ఏదన్నా రాజీలు పడవచ్చు, పొత్తులు ఎందుకంటే పెట్టుకోవచ్చు, ముందు వాళ్ళ ఏమన్నా చేయొచ్చు. పార్టీని బతికించుకోవాలి. పార్టీ బతికితే నాయకులకు భవిష్యత్తు, కేడర్కి భవిష్యత్తు. అధికారం చేతుల్లో ఉంటేనే ప్రాంతీయ పార్టీలు చెలాయిస్తాయి పెత్తనం. అధికారం కనుక కోల్పోతే ఆ ప్రాంతీయ పార్టీ బతికి బట్ట కట్టడానికి అన్ని తెలుగుదేశం పార్టీలాగా బలమైన పార్టీలు కాదు. ఇవి ఇన్నగాక మొన్న పుట్టిన పార్టీలు. వీటి యొక్క లైఫ్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు దీంట్లోనే ఉంది. తెలుగుదేశం అంటే అది 40 ఏళ్ల చరిత్ర, అవును. సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ కాబట్టి అది 10 ఏళ్ళు అధికారం లేకపోయినా నిలబడగలిగింది. అంటే 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్, అంటే ఇంతకుముందు కూడా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి తక్కెతగా ఉన్నప్పుడు, ఫ్రెండ్లీగా అన్నీ హెల్ప్ చేసినప్పుడు, ఇప్పుడు టీడీపీ వైపు రాజీ కోసం వస్తుంది అని చెప్పేసి అని ఏ రకంగా నమ్మాలి అంటారు? అసలు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటారంటారా బీఆర్ఎస్ వాళ్ళు రాజీకి వస్తే? అంటే రాజీ అంటే రాజీ అది పొత్తుల దాకా వెళ్ళదు. సఖ్యత అంటే శత్రుత్వం లేదు, ఓకే, మిత్రత్వమే తప్ప శత్రుత్వం లేదు అని చెప్పుకోవటం ద్వారా గతంలో కోల్పోయిన ఓట్లను మళ్ళా రాబట్టుకునే వ్యూహం. అంటే దానికి మరి చంద్రబాబు గారు ఒప్పుకుంటారా బీఆర్ఎస్ రాజీకి వస్తే? అక్కడ దాకా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవును. ఇప్పుడు చంద్రబాబు పట్ల మాకు వ్యతిరేకత లేదు, మేము తెలంగాణకే కట్టుబడి ఉన్న పార్టీ, ఇక్కడ తెలంగాణ అభివృద్ధే మాకు ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం, మేము మహారాష్ట్ర పోం, కర్ణాటక పోం, ఆంధ్రప్రదేశ్ పోం, వాళ్ళతో మాకు సంబంధమే లేదు అని చాటుకునే ప్రయత్నం. తద్వారా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం గౌరవప్రదమైనటువంటి ఒక 5-6 స్థానాలన్నా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే బీఆర్ఎస్ బతుకుతుంది. అలా కాకుండా తెలుగుదేశం మొన్న ఎన్నికల్లో ఏపీలో ఎలా అయితే 3 స్థానాలకే పరిమితమైందో అలాగే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా 2-3 స్థానాలకే పరిమితం అయితే బీఆర్ఎస్ బతకదు. ఓకే. సో ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా మనుగడ సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ పోటీ చేయకుండా తెలంగాణలోనే పోటీ చేసేలాగా, తెలంగాణకు సంబంధించిన పార్టీ అని ప్రొవోక్ చేసేలాగా ట్రై చేస్తుంది. అది మరి ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏంటి, జనాల్లోకి ఎలా వెళ్తుంది ఆ అంశం అనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, DVS గారు. నమస్తే.